హాయ్ ఎవ్రీవన్. కెన్కట్లో మనము షాపింగ్ చేసుకునే విధానం. ఓకే. సో, ఇక్కడ మనకి కేటగిరీస్ చూసుకున్నట్లయితే చాలా రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఉమెన్స్, టాయ్స్ అండ్ గేమ్స్, మొబైల్స్, మ్యాన్స్, కిచెన్ ఐటెమ్స్, అలాగే హోమ్ అండ్ ఫర్నిచింగ్, హోమ్ డెకర్స్, గర్ల్స్, ఎలక్ట్రానిక్స్, ఈ బైక్స్, అలాగే కంప్యూటర్ అండ్ యాక్సెసరీస్, కార్ అండ్ బైక్, బాయ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రావెలింగ్ అండ్ లగేజ్, అప్లియన్స్. ఓకే. ఈ యొక్క ప్రొడక్ట్స్‌లో మనము మరలా ఈ యొక్క ఉమెన్స్‌లో సబ్ కేటగిరీస్ గూడా ఉండటం జరిగింది. ఓకే. ఈ యొక్క సబ్ కేటగిరీస్ అంటే ఉమెన్స్ ఏమేం ప్రొడక్ట్స్ వాడతారు అనేది కూడా టోటల్‌గా ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. సో, ఆ యొక్క సబ్ కేటగిరీస్ ఎలా ఉంటాయి? ఏంటి? ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి ఉమెన్‌కి సంబంధించింది? అలాగే మెన్స్‌కి మళ్ళా సబ్ కేటగిరీస్ ఈ విధంగా. సో, క్యాట్ ఐ సన్ గ్లాసెస్, అవతార్ సన్ గ్లాసెస్, క్లచెస్, స్లిక్ బ్యాగ్స్, అలాగే టాట్స్, అలాగే షోల్డర్ బ్యాగ్స్, అలాగే హ్యాండ్ హెల్డ్ బ్యాగ్స్, అలాగే పార్టీ వేర్ అండ్ వెడ్డింగ్ వేర్, ఎథిక్ ఫ్లాట్స్, అలాగే నైట్ డ్రెసెస్, ఉమెన్ నైట్ సూట్స్, అలాగే క్యాజువల్ డ్రెసెస్, అలాగే మిక్స్డ్ డ్రెసెస్, అలాగే స్కర్ట్స్ అండ్ షార్ట్స్, అలాగే ఫ్లోరల్ జీన్స్, అలాగే టీ షర్ట్స్, అలాగే బెల్ స్లీవ్స్ టాప్స్, అలాగే ఎంబ్రాయిడరీ టాప్స్, ఫ్లోరల్ టాప్స్, క్యాజువల్ టాప్స్. సో, ఈ విధంగా చాలా రకాల ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ ఉండటం జరిగింది. ఓకే. సో, ఈ విధంగా మనం దీంట్లో పర్చేస్ చేయాలి అనంటే, సో, ముందుగా మనము లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్‌లోకెళ్ళాలి. సో, ఎవరైతే ఈ యొక్క ఐడీ అనేది యాక్టివేషన్ చేసుకొని ఉన్నారో, సో, వాళ్ళ యొక్క ఐడీ యాక్టివేషన్ అయిన తర్వాత వాళ్ళకి రూ. 25,000 షాపింగ్ కూపన్స్ అయితే రావటం జరుగుతుంది. మరి ఈ యొక్క రూ. 25,000 షాపింగ్ కూపన్స్ గూడా మనము ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? అలాగే ఇక్కడ మనము ఐడీ అనేది యాక్టివేషన్ అయిన తర్వాత మనము ఎంతమందినైనా డైరెక్ట్ రిఫర్ చేయొచ్చు. ఒకళ్ళని గాదు, ఇద్దరిని గాదు, ముగ్గురిని గాదు, ఎంతమందినైనా డైరెక్ట్ రిఫర్ చేయొచ్చు. అలా మనం రిఫరల్స్ ఇస్తూ ఉంటే మనకి వాలెట్ బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతా ఉంటది. ఓకే. సో, మనము ఆ యొక్క అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా మనకు కావాల్సిన వస్తువులు గూడా మనం పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డాష్‌బోర్డ్‌లోకెళ్ళినట్లయితే ఇక్కడ మనకి మై పర్చేస్‌కు న్యూ పర్చేస్ అనేది ఆప్షన్ అనేది అగుపడుతుంది. ఇక్కడ మై పర్చేస్‌లో న్యూ పర్చేస్‌కెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళా మనకి షాప్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది. మరి ఈ యొక్క షాప్ ఓపెన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ యొక్క ఐటెమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏదైతే అవసరం ఉందో ఆ యొక్క ఐటెమ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి యాడ్ టు కార్ట్ అనేది వస్తుంది. ఈ యొక్క యాడ్ టు కార్ట్ అయిన తర్వాత మనకి ప్రతి ఒక్కటి గూడా కూపన్స్ అనేయి ఎక్కడ ఉంటాయి ఇక్కడ. అలాగే ఈ యొక్క కూపన్స్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు. సో, బై నౌ మీద క్లిక్ చేసినట్లయితే సో, ఈ విధంగా యాడ్‌లో కార్ట్‌లోకి యాడ్ అవుతుంది ప్రోడక్ట్ అనేది. ఆల్మోస్ట్ ఇక్కడ రూ. 4,478 బిల్లింగ్ అయింది. సో, ఇక్కడ ప్రొసీడ్ టు చెక్‌ఔట్‌లోకెళ్ళాలి. మనం అడ్రెస్ అనేది ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు చెక్‌ఔట్‌లోకెళ్తే ఇక్కడ కంటిన్యూ షాపింగ్ అంటే ఈ యొక్క బిల్లింగ్ కింద మనకి ఆటోమేటిక్‌గా అప్లై అవైలబుల్ కూపన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఈ యొక్క అప్లై అవైలబుల్ కూపన్స్. ఓకే. ఈ యొక్క అవైలబుల్ కూపన్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏమీ అగుపట్టలేదు. అలాగే సో, ఇక్కడ మనము అంటే ఇంకా మన యొక్క షాపింగ్ రేంజ్‌ని పెంచుకున్నట్లయితే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క షాపింగ్ రేంజ్‌ని పెంచుకున్నట్లయితే ఈ యొక్క టీవీ అనేది కూడా మనం పర్చేస్ చేద్దాం. బై నౌ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్రొసీడ్ టు చెక్‌ఔట్. సో, టోటల్ రూ. 25,000 షాపింగ్ అయింది. ఓకే. ఈ యొక్క రూ. 25,000 షాపింగ్‌లో మనకి ఇక్కడ చూడండి రూ. 500 కూపన్ ఉంది. రూ. 100 కూపన్ ఉంది. రూ. 250 కూపన్ ఉంది. అలాగే రూ. 500 కూపన్ ఉంది. సో, మనము ఇక్కడ హయ్యర్ కేటగిరీని మనం ఎంచుకున్నట్లయితే ఆ యొక్క కూపన్ అనేది మనకి యాడ్ అవ్వటం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ అవసరం లేదు. అదే అవసరం లేనన్నప్పుడు మన వాలెట్‌లో రూ. 4,090 అనే అమౌంట్ అనేది ఉంది. సో, ప్లీజ్ యాడ్
రూ. 21,749 అనేది మనము ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే మనము ఈ యొక్క వస్తువులనేది పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది. లేదు అని అనుకున్నప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ 8+9 ఓకే 17 అనేది మనం చేసి ఇక్కడ ప్లేస్‌తో ఆర్డర్ అని చెప్పినట్లయితే మనకి ఈ విధంగా అదే ఇంకా మనం హై రేంజ్‌లోకి వెళ్ళి ఇంకా పెద్ద టీవీస్ గనుక పర్చేజ్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ కూపన్స్ అనేవి మనకు రావటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50,000 రూపీస్ వర్త్ ఉన్న ఒక టీవీ. ఓకే. సో, బై నౌ మీద క్లిక్ చేసాం. సో, యాడ్ టు కార్ట్‌లోకి వెళ్ళాం. ప్రొసీడ్ టు చెక్‌ఔట్. ఇప్పుడు 76,000 బిల్లింగ్ అనేది ఉంది. అలాగే దీంట్లో మన యొక్క వ్యాలిడ్ బ్యాలెన్స్ ఈ యొక్క ఐడీ యొక్క వ్యాలిడ్ బ్యాలెన్స్ రూ. 4,090 ఇంకా 72,000 రూపీస్ మనం పే చేయాలి. ఇక్కడ చూడండి మనకి 2,500 కూపన్ కూడా అవైలబుల్‌గా ఉంది. అంటే మన యొక్క షాపింగ్ రేంజ్‌ని పెంచుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఈ యొక్క కూపన్ వాల్యూ అనేది పెరుగుతది. ఓకే. ఇది గమనించాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళని కోరుచున్నాం. సో, థాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. సో, బాగా షాపింగ్ చేయండి. అలాగే షాపింగ్ చేస్తే మనకి రీపర్చేస్ ఇన్‌కమ్ గూడా రావటం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్.